హలో అందరికీ, నేను మీ లక్ష్మీ నరేంద్ర. వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట్లు ఏంటో తెలుసా? సున్నుండలు, మినప సున్ని ఉండలు అన్నమాట. ఎంతో బలమైన ఫుడ్ ఇది, చాలా చాలా టేస్టీ కూడా. సో మినప సున్నుండల్ని మన పెద్దవాళ్ళు, అమ్మ వాళ్ళు అయితే ఒక స్టైల్లో చేస్తారు. బెల్లం దంచేసి నెయ్యితో కలిపి మినప్పిండిని లడ్డూలు చుడతారు. నేనైతే లైట్గా లేతపాకం లాగా, ఇంకా లేతపాకం ముందే బెల్లాన్ని కరిగించేసి ఈ విధంగా బాగా నెయ్యి పోసి లడ్డూస్ చుట్టాను. రెండు ఈజీ రెసిపీసే. రోజుకి 2 లడ్డూలు తిన్నట్లయితే ఇవి నడుములకు విపరీతమైన బలం. ముఖ్యంగా ఆడపిల్లలకి వీటిని ఎక్కువగా మెచ్యూర్ టైంలో పెట్టేస్తారనమాట. నడుములు బాగా బిగుసుకుంటే బాగా బలమని. ఇవి ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకు కూడా చాలా చాలా బలం. చాలా బలమైన ఫుడ్ అనమాట. ఇమ్యూనిటీ కూడా విపరీతంగా పెరిగిద్ది, స్టామినా కూడా. సో ఈ రెసిపీ ఒకసారి చూద్దామా? మినప సున్నుండల కోసం మినప పొట్టుపప్పు ఒక 250 గ్రామ్స్ అన్నమాట. ఇవి వీటిని చక్కగా ఇనప బాండీలో వేసుకొని సిమ్లో దోరగా వేయించుకొని ఇలా మిక్సీ పట్టాను. నెక్స్ట్ 250 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా లేత పాకం పట్టేసేసుకొని ఈ పిండిని దీంట్లో మిక్స్ చేసుకొని సున్నుండలు చేద్దాం. పాకం ఉడికేటప్పుడు మంచిగా నెయ్యి పోసుకోవాలి. ఎంత నెయ్యి పోసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. సో చేసేసుకుందాం, సున్నుండలు వచ్చేయండి. పాకం పెట్టాను, తీగ పాకం ముందే. ఇప్పుడు పిండి పోసేసుకోవచ్చు. ఈ పక్కకు వచ్చిందంత నెయ్యి. పాకం అయ్యేటప్పుడే నెయ్యి వేసి ఇలాచీ కొంచెం వేసాను. ఇప్పుడు మినప్పిండి వేసేసుకుంటున్నాను. మరలా పాకంలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి ఎక్కువ లేకపోతే ఇన్నిసార్లు వేసుకునే పని లేదు, కొంచెం వేసుకున్నా సరిపోయిద్ది, ఎటు పాకం పడుతున్నాం కాబట్టి. చక్కగా ముద్దలు కలిపేసుకొని నీట్గా స్టోర్ చేసుకొని తినేయచ్చు. నెయ్యి చాలా పోసాను కదా, చూడండి. అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత ఎమ్మీగా ఉన్నాయి.